మంత్రి సామంతరాజులారా, ఇశ్రాయేలీయ ప్రముఖులారా, నిన్న మొన్ననే కదా అమాలేకీయులతోడి సంగరము. పాయగలే యోధ జన వర్గ సమీకృత ప్రయాసమున్ పాయగలేదు, మాయగలేదు. ఘోర శరమందలి వ్రేటులు కత్తిపోటులన్ చేయగలేదు. వీరకుల శేఖర పూజయు ఇంతలో ఫిలిష్తీయులు వచ్చి భయపడుచు ధీంద్రము చూపెదరేమి చేయుదున్ పాయగలేదు. ఇంతకు దైవ సంకల్పం ఏమిటో, ఆయన ఎడ మనం అనుసరించిన అపరాధం ఏమయ్యున్నది? ప్రభువర్య, దైవ ఉద్దేశముకు వ్యతిరేకంగా ఆ వంతయు ఆచరించలేదు. ఆ అమాయకులను అంతమొందించి వారి పట్టణమునల్లా భంగముగా ఉంచుట కదా ఆ భగవంతుని ఉద్దేశము. ఇందు మన అపరాధము ఏమగలదు మహారాజా? వెర్రివారలారా, గురువింద గింజ తన క్రింది నలుపులు ఎరుగునట్లు మీరు మీ తప్పులను ఎరుంగజాలక ఇట్లు మిట్టుపడుచున్నారు. భగవంతుని ఆజ్ఞను నెరవేర్చితివని భ్రమపడుచున్నారా? అటులైన అతి దీనముగా అరుచుచున్న ఆ లేగలెచ్చటివి. భటులు యజ్ఞము కొరకై బంధించి తెచ్చిన అమాలేకీయుల ఆవులని. యజ్ఞము దైవ ప్రీతికరము కదా మహారాజా. దైవ ఆజ్ఞ నెరవేర్చితివని భ్రమపడుచున్నారా? అవును, ప్రభువులు చేసిన నేరములు బయటపడినప్పుడు అవి ప్రజల మీదకు నెట్టుట పరిపాటి. భక్త పొంగవ, అందు నా లోపం అవంతయును లేదు. అమాయకులకు ప్రజలు
అట్లు కావించిరి. అవును పాపము, నిజముగా ఈ ప్రజలు అమాయకులే అగుదురుగాక. ప్రభువులు చేసిన నేరములు బయటపడినప్పుడు కదా. అవును, ఇంతకు నీవు గర్వమున జనించుచున్నావు, ఆ దైవ ఆజ్ఞను మీరుచున్నావు. మహాత్మా, ఐశ్వర్య గర్వము కాదు. ఐశ్వర్య గర్వమే దీనంతటికీ కారణము. అది గురువును దైవమును కూడా దూషింపగలదు. మహాత్మా, ఇది ఐశ్వర్య గర్వము కాదు. అందు నా లోపము అవంతయును లేదు. నీ బుద్ధిమాన్యమందువా? భక్త పొంగవా, అయ్యో అయ్యో, ఘోరంత నేరమునకు కొండంత శిక్ష అయ్యా స్వామి. కాగల కార్యమునకు ఆ దేవుని ఆజ్ఞను సెలవిండి మహాత్మా, నన్ను రక్షింపుడు. సౌలు రాజా, ఆ దేవుని ఆజ్ఞ కూడా మీరు మితిమీరి ఉన్నారు. అది చూడుము. ఊరును పేరును కూడా, రాజా, ఊరును పేరును కూడా లేకున్నని అట్టి పరమాత్మునకు ద్రోహివైన నీవు